శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెబుతాను అంటే, మనం అవసరానికి బంగారం తాకట్లు పెడతాం, అడ్డం పెడతాం, తాకట్లు పెడతాము, పొదగా పెడతారు ఇది అంటారు కదండి. అవి పెడతా ఉంటాం బయట. మనకి ఉత్తిన డబ్బులు ఎవరు ఇవ్వరు కదా, ఆధారం ఉంటేనే కదా ఇస్తారు. సరే, మనకు అవసరం వచ్చింది, మన దగ్గర ఉన్న బంగారం అడ్డం పెట్టుకున్నాం, అదేంటి తాకట్లో పెట్టుకున్నాం. మనకు డబ్బులు కూడిన తర్వాత తెచ్చేసుకుంటాం కదా. తెచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? మళ్ళా తాకట్లు పెట్టడానికి బంగారం వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఈరోజు చెప్తాను మీకు. ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు సరే ఈ గాజులండి, ఇప్పుడు అడ్డంలో ఉన్నాయి తెచ్చుకున్నాం అనుకుందాం. ఈ కొన్న గాజులేలేండి చెప్తున్నాను. ఇవి తాకట్లు పెట్టారు ఎప్పుడో మా వారు, ఇప్పుడు తెచ్చారు. ఈ తెచ్చినవి ఏం చెయ్యాలి? తెచ్చిన వెంటనే చెయ్యాలి. తెచ్చిన తర్వాత అలా పట్టుకెళ్ళి బీరువాలో పెట్టేసుకుని రేపు చేద్దాంలే అనుకోవద్దు నేను చెప్పింది. ఇప్పుడు తెచ్చారు వెంటనే అవి అక్కడ అలా చూసి అలా ఉంచేసి ఇవన్నీ రెడీ చేసుకుని ఇలా చేసుకోవాలి. చేసుకుంటే మనకి మళ్ళా తాకట్లు పెట్టడానికి బంగారం బయటికి వెళ్ళదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అలా చేసుకుంటే చెయ్యండి, కుదరదని చెప్పను సుమండి. ఇది ఎప్పుడో ఎవరో పెద్దలు చెప్తే మాకు అలా అవసరం వచ్చినట్టు పెట్టుకుంటాం కాబట్టి తెచ్చినప్పుడు ఇలా చేస్తాను. అస్తమానం వెళ్ళదు. ఏదో మనకు ముఖ్యమైన పని వచ్చినప్పుడు వెళ్ళింది అనుకోండి, మళ్ళీ తెచ్చినప్పుడు మళ్ళీ ఇలాగే చెయ్యండి. అలా చేయడం వల్ల క్రమేపా మన బంగారం మన దగ్గరే ఉంటుంది, వెళ్ళదు. ఇది నిజంగా వాస్తవం. ఇది ఎలాగా ఏంటి ఏం చేస్తారో అనేది నేను చూపించి చెబుతాను మీకు. ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదండి బయట నుంచి బంగారం, ఇడిపించుకుని తెచ్చుకున్నాం. మనం కొత్త సరుకుతో సమానం కదండి. మరి డబ్బు కట్టి తెచ్చుకున్నాం కదా, ఎంత గొప్పగా పూజించుకోవాలి. ఇప్పుడు ఇవి మనం శుద్ధి చేసుకోవాలి. అడ్డం పెట్టి తెచ్చుకున్నాం కదా, ఈ గాజులు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే ఇది కళ్ళుప్పు గిన్నెలో వేయండి. వేసి ఇలాగా నీళ్ళు వేయండి. వేసారా? ఇప్పుడు ఈ నీటిలో ఈ గాజులు వేయండి. ఇలాగ 1 నిమిషం ఉంచండి. ఇప్పుడు ఈ నీటిలో ఉప్పు నీటిలో వేసాం కదా మనం, ఇప్పుడు ఉప్పు నీటిలో నుంచి తీసేసి మనం పసుపు నీటిలో వేయాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసానండి నేను. ఈ గిన్నెలో పసుపు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ పసుపు నీటిలో వేయాలి. పసుపు నీటిలో వేసాం కదా, ఇప్పుడు కొంచెం పాలున్న నీటిలో వేయాలి. పాలు లేవు కదా మన ఇంట్లో, ఇప్పుడు అసలు చెప్తున్నానండి. అప్పుడు బియ్య పిండి ఉంటుంది కదా, ఆ బియ్య పిండి వేయండి. పాలు లేకపోతే పిండి పాలు వాడి కూడా పూజలు చేయిస్తారు పెద్ద గురువులు. ఇవి కంటే పిండి పాలు మనకి. ఇప్పుడు ఈ నీటిలోంచి తీసేసి చక్కగా పాలలో వేసాం. మీ దగ్గర పాలు ఉన్నాయనుకోండి, పాలు వేసుకోండి. పాలలో శుద్ధి అయిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళా చక్కగా మంచి నీళ్ళలో శుద్ధి చేద్దాం. చక్కగా ముందు ఉప్పు నీళ్ళలో వేసాం, తర్వాత పసుపు నీళ్ళలో వేసాం, తర్వాత పాలలో వేసాం కదా. ఇన్ని నీళ్ళలో ఇంత పాలైతే చాలు. వల్ల మంచి నీళ్ళు వేసాం. ఇక్కడికి శుద్ధి అయిపోయింది, కడిగేసాం. ఇప్పుడు ఇవి చక్కగా తుడిసేద్దాం. తుడిసేసి ఇదిగోనండి చక్కగా చెమ్మ తుడిసేసాం. ఇప్పుడు సాంబ్రాణి పొగేస్తారండి. సాంబ్రాణి పొగేసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి చక్కగా నిప్పు రాజేసాను. ఇప్పుడు మనం కొంచెం సాంబ్రాణి పొగ వేసుకుందాం. ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సాంబ్రాణి పొగలో ఇలా చూపిందాం. శుద్ధి చేసుకున్నాం కదా చక్కగా, చూసారా. ఇప్పుడు పొగేసుకున్నాం కదా, తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడదాం. ఇప్పుడు పొద్దుట మీరు ఎప్పుడన్నా తెచ్చుకున్నారనుకో, మళ్ళీ పొద్దుటి వరకు దేవుడి కాడ ఉంచేయండి. సాయంత్రం తెచ్చుకున్నారు, సాయంత్రం ఎప్పుడు తెస్తే అప్పుడు వెంటనే మాత్రం శుద్ధి చేసేయండి. చేసేసి పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేయండి. ఇలా సాంబ్రాణి పొగేసి మర్నాడు వరకు ఓ నైట్ కానీ ఓ పగలు కానీ దేవుడి దగ్గర ఉంచేయండి. ఆ తర్వాత తీసుకుని మనం బీరువాలో భద్రపరచుకోవాలి. ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చానండి నేను. చక్కగా అమ్మవారు పాదాల దగ్గర నేను ఉంచేస్తున్నాను ఇలాగా. ఈ గాజులు అయితే కొన్నాయే సుమండి, గోల్డీ కాదు. అంటే మొత్తం చేసే విధానం మీకు నేను చూపించాను.
చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. తెచ్చిన తర్వాత తెచ్చేసుకున్నాం కదా ఆనందంతో వెంటనే మెడలో అన్నా వేసేసుకుంటారు, చేతులన్నా వేసేసుకుంటారు, బీరువాలో దాచేసుకుంటారు. కానీ మనం ఎప్పుడైతే అడ్డం పెట్టిన బంగారం తెచ్చుకున్న తర్వాత ఇలా చక్కగా శుద్ధి చేసుకుని ఇలా అమ్మవారి పాదాల దగ్గర ఉంచి దండం పెట్టుకుని మళ్ళా వెళ్ళకుండా చూడమ్మా బయటికి ఇంక వెళ్ళకు మరి అని చెప్పండి. అంతే. మర్నాడు తీసుకుని మీరు భద్రపరుచుకుంటారా అలంకరించుకుంటారో మీ ఇష్టం. నేను అయితే ఇలా చేస్తానండి చెప్పారో పెద్దలని. అలాగే నేను తెలిసిన వాళ్ళకి చెప్తాను. మరి మీరందరూ నా పిల్లలు కాబట్టి చెప్పానండి. నచ్చిన వారు ఫాలో అవుతారు కదా అని నా ఒక్క ఉద్దేశం. చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా? నచ్చిందా?